హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 10. అలా ఎయిర్పోర్ట్లోంచి దిగిన వెంటనే శశికి సురేష్కి అనుకోకుండా కోల్డ్ వార్ జరుగుతుంది. వాళ్ళ మొదటి పరిచయమే గొడవలతో మొదలవుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో వచ్చే పార్ట్స్లో చూడాలి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు అని అడుగుతాడు సురేష్. మేము చాలా బాగున్నాం సురేష్, నువ్వేంటి హీరోలా అయ్యావు? అవునండి, మీరు చెప్పింది నిజమే. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఇంత పెద్ద అయిపోయావు సురేష్. ఆ ముచ్చట్లు ఆపితే ఇంటికి వెళ్దామా అని అంటుంది శశి. దీని దగ్గర ఉంది, కావలసినంత పొగరుంది. ఎవరు చేసుకుంటారో కానీ సచ్చేడే అనుకుంటాడు సురేష్. సరే పదండి మావయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అక్కడ నానమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు సురేష్. అలాగే పద వెళ్దాం అంటూ అందరూ లగేజ్ డిక్కీలో పెట్టి ఇంటికి బయలుదేరతారు. అలా ఇంటికి వెళ్తున్నంతసేపు మౌనంగా ఉంటుంది శశి. మనసు రగిలిపోతూ ఉంటుంది. సురేష్ అంటే తనకి బ్యాడ్ ఇంప్రెషన్ మొదలవుతుంది. అందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అంటే నాకు విలువ ఇవ్వట్లేదు అని అనుకుంటుంది శశి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ అనసూయమ్మ దిష్టి తీసి మరి లోపలికి ఆహ్వానిస్తుంది. వాళ్ళ పిల్లలకు చెప్పారు, మీకు బామ్మ అవుతుంది, పాదాలకు నమస్కరించండి అని. అలా వాళ్ళిద్దరు ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తారు. శశిని దగ్గరికి తీసుకుంటుంది అనసూయమ్మ, అలాగే శ్రీజాని కూడా. శశి అనసూయమ్మకు చాలా బాగా నచ్చుతుంది. తను శశినా అని అడుగుతుంది అనసూయమ్మ. అవునత్తయ్య, శశి అనే చెప్తాడు రాధాకృష్ణ. చాలా చక్కగా ఉంది, బంగారు బొమ్మలా ఉంది. ఇద్దరు ఈడు జోడు కూడా బాగుంటుందిలే అని అనేస్తుంది నోరు జారి. ఈడు జోడు ఏంటి డాడీ అని అడుగుతుంది శశి. నథింగ్ నథింగ్ బేబీ, పెద్దవాళ్ళు కదా అలాగే అంటూ ఉంటారు. వాటి గురించి మీరేమీ ఆలోచించకండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటాడు రాధాకృష్ణ. నీ గది ఎక్కడో చంద్రం చూపిస్తుంది అని అంటాడు రాధాకృష్ణ. ఇది నా కూతురు సునీత, మీకు గది చూపిస్తుంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, అందరం కలిసి డిన్నర్ చేద్దామని అంటుంది చంద్ర. అలా అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు. డిన్నర్కి కూర్చుంటారు. సురేష్ని భోజనానికి రమ్మని చెప్తుంది అనసూయమ్మ. నాకు వాళ్ళలో కూర్చోవటం ఇష్టం లేదు, ప్లస్ నాకు చాలా ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. అలా అందరితో మాట్లాడుకుంటూ తినటం నాకు నచ్చదని నీకు తెలుసు కదా, వెళ్ళి నా ప్లేట్లో భోజనం తీసుకుని రా పో అని అంటాడు చెల్లెలు సునీతతో. సునీత ప్లేట్లో భోజనం పెట్టుకుని సురేష్ గదికి వెళ్ళబోతుంది. ఏంటి ప్లేట్ పెట్టుకుని వెళ్తున్నావు, సురేష్ని నేను పిలిచానని పిలుచుకుని రా అని అంటుంది అనసూయమ్మ. తను చెప్పినట్లు వెళ్ళి వాళ్ళ అన్నతో చెప్తుంది సునీత. మా నానమ్మ ఒకటి, నేను చెప్పింది మాత్రం ఏది చెయ్యనివ్వదు, ప్రశాంతంగా బ్రతకనివ్వదు మా నానమ్మ. దానికి అసలే పొగరెక్కువ. కనీసం తప్పు చేసింది సారీ చెప్దామని ఇంకిత జ్ఞానం కూడా లేదు. తెలిసిన బంధువులు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. ఇప్పుడు అలాంటి అమ్మాయి మొహం చూస్తూ ఎలా తినాలి అని అనుకుంటూ బయటికి వస్తాడు సురేష్. రా సురేష్, ఇక్కడ కూర్చో అని చెప్పి శశి పక్కన కూర్చోబెడుతుంది. దీన్ని చూస్తూ తినాలంటేనే కంపరం పడుతుంది. తప్పక శశి పక్కనే కూర్చోవలసి వస్తుంది. మా నాన్నమ్మ కూడా సరిపోయింది నా ప్రాణానికి, దీని పక్కనే కూర్చోబెట్టింది అనుకుంటూ ముందు నొయ్యి వెనక పొయ్యిలాగా తయారు చేసింది నా పరిస్థితి. చూడు, గుడ్లు పెట్టుకుని నా వైపే చూస్తుంది అని అనుకుంటాడు సురేష్. ఒక్కొక్కటి కోడిగుడ్ల సైజులో ఉన్నాయి, వాటిని తీసేసుకుని ఆమ్లెట్లు వేసుకుని తినేయాలి అనిపిస్తుంది నాకంటూ కళ్ళతో చూస్తూ సైగ చేసి చెప్తాడు సురేష్ శశికి. నిన్ను చూస్తే ఒళ్ళంతా కంపరంగా ఉంది నాకు కూడా, అలాంటిది మీ పక్కన కూర్చోవాలి అంటే ఇంకా నరకంలా ఉంది అని అంటుంది కళ్ళతోనే శశి. అబ్బాయిలంటేనే పడదు నాకు, అలాంటిది నిన్ను చూస్తే నాకు ఇంకా కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది శశి. ఒకరివైపు ఒకరు కోపంగా చూస్తూ ఉంటారు. డాడీ, నాకు ఒక చిన్న డౌటు, వీళ్ళిద్దరూ అగ్నిపర్వతంలా ఉన్నారు. అలా టచ్ చేస్తేనే చాలు భూగోళం వెళ్ళిపోతుందేమో అన్నట్టు ఉంది. అలాంటిది వీళ్ళిద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టడం అవసరమా అంటుంది శ్రీజ. నీకు ఒక విషయం చెప్పనా అని అంటాడు రాధాకృష్ణ. ఏంటి డాడీ, అంత ప్రేమగా మీరు ఒక విషయం చెప్పనా అంటున్నారంటే కొంపదీసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ప్రోగ్రాం ఏది పెట్టలేదు కదా అని అనుమానంగా అడుగుతుంది శ్రీజ. ప్రోగ్రాం పెట్టడం ఏంటి, వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేశాం, అందుకే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అని అంటాడు రాధాకృష్ణ. డాడీ, మీరు ఇంత పెద్ద షాక్ ఇచ్చారు, కానీ ఇలాంటి భయంకరమైన షాక్లు ఇవ్వకండి. నా పరిస్థితి ఎలా ఉందంటే రేపు దానికి అతనితో పెళ్ళంటే ఇల్లు తీసి పందిరేస్తుంది, తర్వాత మీ ఇష్టం అని అంటుంది శ్రీజ. ఏంటి నాన్న, నువ్వే అలా అంటే ఎలా చెప్పు, ఎలాగైనా అక్కను ఒప్పించేది నువ్వే కదా. ఒక 4 డేస్లో దానికి ఎంగేజ్మెంట్ తర్వాత ఆ వచ్చే వీక్లో వాళ్ళ పెళ్ళి.
ఆ పెళ్లి జరిగిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం అని అంటాడు రాధాకృష్ణ. అంతవరకు తన నోరు విప్పకుండా మనకి కాస్త రెస్పెక్ట్ ఇచ్చేలా చూడు అని అంటాడు రాధాకృష్ణ. అయ్యో డాడీ, ఇలాంటి పనులు చెప్పకండి ప్లీజ్ అని అంటుంది శ్రీజ. అది నా మాట మామూలుగానే వినదు. అలాంటిది నేను పెళ్లి కొప్పించాలంటే నా వల్ల కాదు డాడీ, నా వల్ల కూడా కాదు అని అంటుంది శ్రీజ. మీరు నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, అలాగే సన్యాసం తెచ్చుకుని కాశీకి వెళ్ళిపోతాను, కానీ దాన్ని పెళ్లి కొప్పించడానికి మాత్రం అని చెప్పకండి అంటూ చేతులు ఎత్తేసింది శ్రీజ. సరిపోయింది, ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయటం లేదు. శత్రువులుగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? నేను చెప్పిన మాట వింటుందా, లేక అందరి ముందు నా పొరుగు తీస్తుందో అర్థం కావట్లేదు. చూస్తుంటే శ్రీజ చెప్పినట్లు వీళ్ళిద్దరూ అగ్నిపర్వతంలా ఉన్నారు అని మనసులో అనుకుంటాడు రాధాకృష్ణ. ఏంటి శశి అలా ఉన్నావు? నీకొకటి చెప్పనా? నా మనవడి ఊరికి సర్పంచ్. అంటే నా మనవడి చెప్పినట్లు ఊళ్ళో జనం వింటూ ఉంటారు తెలుసా? ఎంత బాధ్యత కలిగిన అబ్బాయి, ఒక అమ్మాయి వైపు కూడా చూడడు, తన పనేదో తనే చేసుకుంటూ ఉంటాడు అని చెప్తుంది మనవడి గురించి గొప్పగా. నువ్వు పోయి నా గురించి చుంచుమొహం దానికి చెప్తున్నావని అనుకుంటాడు సురేష్. అబ్బో, భలే గొప్పలు చెప్పడం మొదలు పెడుతుంది ముసలిది వాడి గురించి. ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఈయన ఈ ఊరికి సర్పంచ్ అంట, అందుకే కాబోలు ఎక్కడ చూసినా ఈయన బ్యానర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. బిల్డప్ రాజులా కనిపిస్తున్నాడు, అందుకే నేనే సర్పంచ్ అంటూ బొట్టు పెట్టుకుని మరీ తిరుగుతున్నాడు. కర్మరా బాబు, ఇలాంటి అతని గురించి మళ్ళీ గొప్పలు చెప్పడం, నేను వినడం ఏంటో ఈ కర్మ. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది మనసులో శశి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు శశికి ఈ ఊరు ఎందుకు వచ్చేమో తెలీదు, అలాంటిది పడని వాడితో పెళ్ళి అంటే ఎలా రియాక్ట్ అవుతుందో వచ్చే పార్ట్స్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఏ స్టోరీ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది.